3 మంత్స్ బ్యాక్ మనకి కొత్త మానిటైజేషన్ టూల్ అయితే వచ్చేసింది. సో దానితోనైతే మాత్రము ఇంతకు ముందు కంటే ఈ న్యూ మానిటైజేషన్ తర్వాత మస్తు మంది అయితే ఎర్నింగ్స్ అయితే మాత్రం సూపర్గా గ్రో అయిపోయి మంచిగా సంపాదించుకుంటున్నారు. అదే విధంగా మళ్ళీ మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి ఇప్పుడు కూడా ఫేస్బుక్లో ఒక న్యూ మానిటైజేషన్ టూల్ అయితే వచ్చేసింది. మరి లేట్ చేయకుండా ఆ న్యూ మానిటైజేషన్ టూల్ ఏంటిది, దాని ఎలిజిబిలిటీ ఏంటిది, ఎలిజిబుల్ అయిన తర్వాత మనం దాని నుంచి పైసలు ఎట్లా సంపాదించుకుంటాం అనే విషయాలన్నీ కూడా మీకు క్లారిటీగా చెప్పేస్తాను. మరి చెప్పేయడానికంటే ముందు నేను ఒక విషయం అయితే మీకు చెప్పేస్తాను. ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఇలాంటి ప్రతి విషయం కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. మీరు లైక్ చేసిన అనుకోండి, ఇంకా ఇందులో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా డీటెయిల్గా మీకు నేను చెప్తూ ఉండడానికి నాకు కూడా ఒక చిన్న ఇన్స్పిరేషన్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక మీకు దీని తరపున ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఇదే వీడియో కింద మంచిగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో దాని క్లారిటీ అయితే మీకు ఇచ్చేస్తాను. ఓకే కదా? మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియోని లైక్ చేయడం అయితే మాత్రం అస్సలే మర్చిపోకండి. ఇక మనం డైరెక్ట్ అయితే మాత్రం ఈ న్యూ మానిటైజేషన్ టూల్ దగ్గరికి అయితే మనం వెళ్ళిపోదాం. చూడండి, మనము ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అయ్యి ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసి మానిటైజేషన్ అని అనగానే కింద మనకి అవైలబుల్ టు సెటప్ అని మనకు ఒక మానిటైజేషన్ టూల్ అయితే కనిపిస్తుంది. సో ఆ మానిటైజేషన్ ఏంటి అంటే క్రియేటర్ స్టోర్ ఫ్రంట్ అని అయితే మనకి కనిపిస్తుంది. ఎర్న్ మనీ బై ఆఫరింగ్ ఎక్స్క్లూజివ్ ఎక్స్పీరియన్స్ టు యువర్ ఆడియన్స్ అని మనకైతే ఒక న్యూ మానిటైజేషన్ టూల్ అయితే వచ్చేసింది. సో ఇది ఆడియన్స్కి అలాగే క్రియేటర్కి కూడా ఇద్దరికి కూడా మంచి ఎర్నింగ్ పర్పస్లోనే ఇదైతే ఉందబ్బా. ఇది మరి మీకు వచ్చిందో లేదో ఒకసారి అయితే మీరు అప్డేట్ అయితే చూసుకోండి. రాకపోతే ఏం చేయాలి, వచ్చినాక ఈ ఎర్నింగ్స్ అంతా కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మీకు నేను 1 by 1 చెప్తుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి న్యూ మానిటైజేషన్ టూల్ రాగానే పక్కకి మనకి బ్లూ కలర్లో సెటప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. ఆ సెటప్ అనే ఆప్షన్ మీద అయితే నేనైతే క్లిక్ చేసుకున్నాను. ఎందుకంటే మనకు ఒకసారి ఏదైనా మానిటైజేషన్ టూల్స్ వచ్చినట్టే వెంటనే వాటిని మనం ఓకే చేసుకోవాలి. కొన్నిసార్లు మనము ఏదైనా అప్డేట్ అయినాం అనుకోండి, లేదంటే మన అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది పోతుంది. అందుకనే లేట్ చేయకుండా నేను కూడా సెటప్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే షేర్ విజువల్ ఎక్స్పీరియన్స్ టు కనెక్ట్ విత్ యువర్ కమ్యూనిటీ అనేది మనకి చూపిస్తుంది. కిందనే మనకి అన్లాక్ ఏ న్యూ వే టు ఎర్న్ అని చూపించింది. కింద మళ్ళీ గివ్ యువర్ ప్రొఫైల్ మోర్ విజిబిలిటీ అని మనకైతే చూపిస్తుంది. సో దీన్ని మనం ఓకే చేసుకోవాలి అంటే కింద మనము గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకోవాలి. దానికే మనకి అంటే ఈ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ కూడా మనము టర్మ్స్ అండ్ కండిషన్స్ని కూడా అగ్రీ చేసినట్టుగా కూడా ఇక్కడ చెప్తుంది. బై ట్యాపింగ్ గెట్ స్టార్టెడ్ యూ అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్ అనేది మనకి క్లియర్గా చెప్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఎలా ఉంటాయి అనేది మీకు అయితే ఆల్రెడీ తెలుసు. సో మనమైతే మాత్రము ఈ మానిటైజేషన్ దగ్గర నుంచి గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే సెటప్ యువర్ విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి చెప్తుంది. యూ కెన్ అప్ టు allowing request or managing your price per request anytime thought your ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని చెప్తుంది. అంటే ఇక్కడ కింద మనకి వీడియో మెసేజెస్ మనం పంపించడానికి దీనికి సంబంధించి ఒక అమౌంట్ అయితే ఉంది. ఎవరికైతే మనం వీడియో మెసేజ్ కావాలంటారో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారంట. సో ఆ రిక్వెస్ట్కి కానీ ఇక్కడ మనకైతే మనీ $9.99 అయితే మనకి చూపిస్తుంది. అంటే రౌండ్ ఫిగర్ మనం $10 అనుకోవచ్చు వీడియో రిక్వెస్టింగ్కి. ఇక్కడ మనకి దీనికి సంబంధించిన బటన్ని కూడా ఆన్ చేసుకోమని చూపిస్తుంది. ప్రైస్ పర్ రిక్వెస్ట్ అని కూడా చూపిస్తుంది. అంటే ఈ ప్రైస్ని మనము ఇంక్రీజ్ చేయడానికి డిక్రీజ్ చేయడానికి కూడా ఛాన్స్ విధంగా మనకి ఇక్కడ ఆరో మార్క్ అయితే చూపిస్తుంది. ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఇందులో మెన్షన్ చేసిన ప్రైజెస్ అయితే మనకి కనిపిస్తుంటాయి. దాన్ని బట్టి మన అకౌంట్ ఎలా ఉంది, ఎంత ప్రైస్ అయితే బెటర్గా ఉంటుంది అనే దాన్ని బట్టి మనము ప్రైస్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 9.99 24 ఉంది. అలాగే మనకి లాస్ట్ అండ్ ఫైనల్గా 49 ఉంది. సో అన్నింటిలో తక్కువది $10 కాబట్టి $10 అయితే నేను ఓకే చేసుకొని కింద కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే కంగ్రాట్స్ యువర్ స్టోర్ ఫ్రంట్ ఈజ్ అప్ టు రన్నింగ్ అనేది మనకి చూపిస్తుంది. సో దీనికి సంబంధించి మనది ప్రమోటింగ్ చేసుకోమంటుంది. అలాగే కీప్ డూయింగ్ వాట్ డూ యూ లవ్ అంటే కనెక్టింగ్ యువర్ కమ్యూనిటీ అని చూపిస్తుంది. రివ్యూ యువర్ ఆన్ బోర్డింగ్ గైడ్ అని చూపిస్తుంది. సో వీటన్నిటిని మనం ఓకే చేస్తున్నాం అనే విధంగా డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ మానిటైజేషన్ అయితే మనకి సెటప్ అవుతుంది. ఓకే, కానీ ఈ క్రియేటర్ స్టోర్ ఫ్రంట్ అంటే ఏంటిది, అసలు దీని నుంచి మనం ఎలా మనీ సంపాదించుకుంటామంటే ఇప్పుడు ఇందాక మనం సెటప్ చేసుకున్నాం కదా $9.99కి వీడియో రిక్వెస్టింగ్కి సెండ్ చేసుకున్నాం అనుకో చేసాం కదా. సో ఏంటి అంటే ఇప్పుడు మనకి ఏదైనా షాప్ ఉంది అనుకోండి, అంటే బట్టల షాప్ కావచ్చు, నగల షాప్ కావచ్చు, ఏదైనా ఇలాంటి మనకి స్టోర్ ఉంది అనుకోండి. సో దాని గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇందులో డిజైన్స్ క్లాత్ ఇలా ఉంటుంది, దీన్ని బట్టి ప్రైస్ ఇలా ఉంటుంది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. చూసే ఆడియన్స్కి ఈ షాపు ఈ ప్రైస్లో ఉన్నాయని మాత్రం అక్కడి వరకే తెలుస్తుంది. సో ఇందులో మోడల్స్ ఏంటి, డిజైన్స్ ఏంటి, ప్రైస్ ఎలా ఉంటుంది, సో అది ఎలా వస్తుంది క్లాత్ మనకి, అది ఎలా ఉంది అనేదంతా కూడా మనము
వాళ్ళు అడిగిన దాన్ని బట్టి అంటే మన షాపింగ్ తరపున మనం ఒక మనం వీడియో అప్లోడ్ చేసినాం అనుకోండి, సో ఆ షాపింగ్ వాళ్ళకి నచ్చింది, వాళ్ళు బై చేసుకోవాలి అని అనుకుంటే అది ఎక్కడ బై చేసుకోవడానికి కుదురుతుంది, ఆన్లైనా ఆఫ్లైనా, అదైతే దాని అడ్రస్ ఎలా, ఒకవేళ ఆన్లైన్ అయితే ఎలా ఆన్లైన్లో మనం పర్చేజ్ చేసుకోవడము, అంటే ఈ ప్రైవేట్ షాప్లో. సో దీని ప్రైస్ ఎంత, ఇందులో ఇంకా మోడల్స్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్. అంటే ఒక షాప్లోకి లేడీస్ కనుక వెళ్ళిళ్ళు అనుకోండి, అక్కడ షాప్లో వాళ్ళకి నచ్చిన విధానాన్ని ఎన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారో అన్నిటికీ సమాధానంగా మనం వీడియో రిక్వెస్ట్ అనేది వాళ్ళకి పంపించవచ్చు. ఆ పంపించిన దగ్గర నుంచి వాళ్ళకి నచ్చింది అంటే సో ఈ షాపింగ్ ఎలా చేయాలి అనేది కూడా వాళ్ళు చెప్తుంటారు కాబట్టి దాని ప్రకారంగా మీకు ఆ ప్రోడక్ట్ నచ్చింది అని అంటే మీరు అక్కడ నుంచి వెళ్ళి బై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి క్లారిటీ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఇక్కడ మనకి ప్రైస్ అనేది ఉంది. సో ఈ ప్రైస్లో కనుక వాళ్ళు రిక్వెస్టింగ్ చేసిందంటే మనం యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళు రిక్వెస్ట్ చేసిన 3 డేస్లో మనం వీడియో అనేది వాళ్ళకి పంపించాలి. ఆ వీడియో కనుక మనకి 5 మినిట్స్ ఎబో అనేది ఉండకూడదు, 5 మినిట్స్ బిలో మాత్రమే ఉండాలి. అలా ఉన్న వీడియోస్ తరపు నుంచి కూడా మనం సపరేట్గా మనీ కూడా ఎర్నింగ్స్ చేసుకోవచ్చు అనే, కానీ మరి అదే విధంగా యాడ్స్ ఏమైనా వస్తాయా, ఇంకా ప్రమోషన్స్ ఇంకేమైనా వస్తుందా అనేది చెప్పలేదు. కానీ ఆ వీడియోస్ నుంచి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇక్కడ వీళ్ళ రిక్వెస్టింగ్ నుంచి కూడా మనకైతే మనీ వస్తాయని చెప్తుంది. అంటే ఒక వేలోనే మనకి 2 మనీ ఎర్నింగ్ సోర్స్ అయితే మనకి ఉన్నాయి. అదే విధంగా మన వీడియో చూసే వాళ్ళకి కూడా తక్కువ బడ్జెట్లో లేదంటే మంచి నార్మల్ బడ్జెట్లో వాళ్ళు తీసుకునే బడ్జెట్లో ఒక మంచి ప్రోడక్ట్ని కూడా వాళ్ళకి అందించే విధానంలో ఈ ఒక ఆప్షన్ అయితే మాత్రం మనకి మస్తుగా ఉపయోగపడుతుంది. సో మీరు కూడా చెక్ చేసుకోండి. ఇదైతే మాత్రము ఎవరికైతే షాప్స్ అయితే ఉంటాయో డ్రెస్సులు అవి అని, లేకపోతే కంగన్ హాల్ సామాన్ కానివ్వండి, మేకప్ కిట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో ఇలాంటి షాప్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకైతే మాత్రం మస్తు బెస్ట్ అని చెప్పొచ్చు. మనకు అలాంటి ఏవి లేవు కాబట్టి ఇంకా ముందుకైతే వెళ్ళలేదు. సో మీకు ఈ అప్డేట్ రావాలి అని అంటే మాత్రము నార్మల్గా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనకి ఏమేమి ఉంటాయి, కమ్యూనిటీ స్టాండర్డ్స్ని మనం ఫాలో అవ్వాలి, వేరే వాళ్ళ కంటెంట్ అప్లోడ్ చేయొద్దు, అలాగే మనం కన్సిస్టెన్సీగా ఉండాలి అని చెప్తూ ఉంటుంది కదా. ఈ మూడింటిని ఫాలో అవుతూ మనం ఉన్నాము అని అంటే ఆటోమేటిక్గా ఇలాంటి న్యూ మోనిటైజేషన్స్ అన్నీ కూడా మీ అకౌంట్ కూడా వచ్చేస్తే మీరు ఒక విధాలుగా కాకుండా మనకున్న సోర్సెస్ నుంచి ప్రతి ఒక్క వే నుంచి కూడా మీరు మీ ఫేస్బుక్ నుంచి మనీ అయితే సంపాదించుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు, నాకు తెలుసు కదా, అందుకనే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.